ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్ వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులు అదేవిధంగా బతుకమ్మ పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈ యొక్క బతుకమ్మ పండుగ దేశంలో ఎక్కడా ఉండదు, మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది. మనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అది బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ మనకే ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది పూర్తిగా మహిళలు మరి ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి పండుగ. ప్రతి గ్రామంలో కూడా చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఊరు బయటనో బొడ్డెమ్మ దగ్గరనో ఆడుకునేటువంటి, సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ. ఉదయం నుంచి కూడా ఈ సీజన్ వస్తుందంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి మహిళలు ఎంతో సంతోషంగా ముందు నుంచే ఇళ్లలో లేకపోతే వాళ్ళ బావుల దగ్గర మరి ఈ యొక్క పూల చెట్లు వేసి పూలు పెంచుకొని ఈ జరిగినటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిరోజు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించుకొని సామూహికంగా మరి ఆడుకునేటువంటి పండుగ. గతంలో ఈ పండుగ ద్వారా మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, సమాజంలో ఉన్నటువంటి వికృతులు కానీ, సాంఘిక దురాచారాలు కానీ ఈ పండుగ రూపంలో మరి పాటల ద్వారా, బతుకమ్మ పాటల ద్వారా తెలియజేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా అమ్మవారిని కొలిచేటువంటి సాంప్రదాయం కూడా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఉండేది. మనకందరికీ తెలుసు, మనము పూజ చేస్తాం దేవుడికి పూజ చేసేటప్పుడు ఏ దేవుడికైనా ఏ పూజ చేసినా కూడా పూలను ఉపయోగించి ఆ పూలను సమర్పించుకుంటూ దేవుడికి మనం పూజ చేస్తాము. కానీ ఈ పండుగ ఏ దేవుడికైతే మనం పూలతో పూజ చేస్తామో అటువంటి పూలకే పూజ చేసేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. అటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ ద్వారా మరి పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. సంక్రాంతి, ఉగాది వరకు కూడా ఈ సీజన్ కొనసాగుతుంది. చాలా మంచి వాతావరణంలో వర్షాలు కురిసిన తర్వాత జరిగేటువంటి పండుగ. మంచి ఇప్పుడున్నటువంటి వాతావరణము మనకి ఎప్పుడు కూడా ఉండదు. ఉంటే చలి ఉంటుంది, లేకపోతే వేడి ఉంటుంది. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ, దసరా పండుగ సందర్భంగా మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపుకుంటాము. అద్భుతంగా ఈరోజు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ముందు నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి పండుగ జరుపుకుంటాము. ఈ పండుగ ద్వారా గతంలో నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా మహిళలందరూ కూడా బతుకమ్మ పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసి నిజాం వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసినటువంటి ఒక వేదిక ఈ బతుకమ్మ పండుగ కూడా మనం ఉపయోగించుకున్నాము. అటువంటి అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తారు. ఒక్కొక్క గ్రామంలో వరంగల్ లాంటి ప్రాంతంలోకి వెళ్తే 1,00,000 మంది మహిళలు వచ్చి ఒకే గ్రౌండ్ లో ఆడుతుండేటువంటి పండుగ. అద్భుతమైనటువంటి దృశ్యాలు ఈ యొక్క బతుకమ్మ పండుగలో మనం చూస్తుంటాము. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరి నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ బతుకమ్మ పండుగ, అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మరి వచ్చే బతుకమ్మ వరకు మీ జీవితాలలో అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలను చేరుకోవాలని, మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఎదురవుతున్నటువంటి అన్ని ఇబ్బందులను అధిగమించి అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కూడా సంతోషంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఉండాలని చెప్పి, ఆ రకంగా అందరినీ అమ్మవారిని దీవించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.